మధ్యమ భాగ్ 5 పార్ట్ 10 లవ్ కి గిర్ ఫతారీ. ఓకే స్టూడెంట్స్, ఇప్పటి వరకు మనము అశ్వమేధ యజ్ఞం చేసిన ఆ గుర్రము వాల్మీకి ఆశ్రమంలోనికి ప్రవేశించి గడ్డి తింటూ ఉండగా లవ్ చూసి ఆ గుర్రం లవ్కి నచ్చి గుర్రాన్ని కట్టేస్తాడు. కొంతమంది సైనికులు ఆ గుర్రాన్ని వెతుక్కుంటూ వచ్చి లవ్ని అడుగుతారు, లవ్ నేనే ఈ గుర్రాన్ని కట్టేశాను, నేను ఈ గుర్రాన్ని వదలను, కావాలంటే నువ్వు యుద్ధం చేసుకో, యుద్ధంలో గెలిస్తే ఈ గుర్రాన్ని వదిలిపెడతాను అంటారు. సైనికులకి లవ్కి మధ్య యుద్ధం జరుగుతుంది. ఆ యుద్ధంలో సైనికులందరూ కూలిపోతారు. ఆ సైనికుల్లో ఇద్దరు సైనికులు శత్రుఘ్నుడి దగ్గరికి వెళ్ళి, ఇట్లా ఒక దయ్యం లాంటి అబ్బాయి మన గుర్రాన్ని బంధించాడు, మన సైనికులందరినీ కూడా నేల కూర్చేశాడు, మీరు వచ్చి మమ్మల్ని రక్షించవలసిందిగా కోరుచున్నాను అని ఆ సైనికులు శత్రుఘ్నుడిని కోరితే శత్రుఘ్నుడు తన అన్నయ్య కొడుకు లవ్ అని తెలియకుండానే యుద్ధానికి దిగుతాడు. ఇక ఈ యుద్ధంలో ఏం జరుగుతుందో ఈ లెసన్ ద్వారా తెలుసుకుందాం. స్వాగత్ ఆప్కా పల్నాడు హిందీ ట్యూషన్. ఓకే స్టూడెంట్స్, హిందీ ప్రాథమిక టు ప్రైవేట్ వరకు ఎవరికైనా హిందీ ఆన్లైన్ ట్యూషన్ కావాలి అంటే మా ఈ నెంబర్ని సంప్రదించండి. 8897034669. లవ్ కి గిర్ ఫతారీ అంటే లవ్ యొక్క అరెస్ట్, లవ్ బంధించబడుట. फर्स्ट पैरा सुनो बच्चों. सिपाहियों की बात सुनकर शत्रुघ्न को गुस्सा आया. किसको गुस्सा आया बच्चों? शत्रुघ्न को. సైనికుల మాటలు విన్న శత్రుఘ్నునికి కోపం వచ్చింది. उन्होंने सेनापति कालजित को लव से लड़ने भेजा. इधर సేనాపతి కౌన్ హై? కాలజిత్. సైనికులందరికీ అధ్యక్షుడైన కాలజిత్ని లవ్ దగ్గర యుద్ధానికి పంపించాడు శత్రుఘ్నుడు. కాలజిత్ ఔరు లవ్ కే బీచ్ మే ఘమాసాన్ లడాయి హుయి. ఘమాసాన్ అంటే భీకర లేదా భయంకరమైన. కాలజిత్కి లవ్కి మధ్య భయంకరమైన యుద్ధం జరిగింది. అంत में లవ్ కా తీర్ లగనే సే ఉస్కి మౌత్ హుయి. మౌత్ అంటే మరణం, డెడ్. తీర్ అంటే బాణం. చివరిగా లవ్ యొక్క బాణము కాలజిత్కి తగిలి కాలజిత్ మరణించాడు. సెకండ్ పేరా. कालजित की मौत की खबर सुनकर शत्रुघ्न को और नाराज होकर भरत के पुत्र पुष्कल को लड़ने के लिए भेजा. కాలజిత్ మరణ వార్త విన్న శత్రుఘ్నునికి ఇంకా కోపం ఎక్కువయ్యి తర్వాత పుష్కలుని పంపించారు. इस लड़ाई में पुष्कल भी बेहोश होकर जमीन पर गिर पड़ा. పుష్కలుడు కూడా ఇక ఈ యుద్ధంలో స్పృహ తప్పి, అంటే లవ్ బాణం తగిలి పుష్కలుడు స్పృహ తప్పి నేల మీద కూలిపోయాడు. थर्ड पैरा. अपने बड़े भाई के लड़के पुष्कल को बेहोश देखकर शत्रुघ्न बहुत दुखी हुई. इधर पुष्कल कौन है? शत्रुघ्न को बड़ा भाई भरत का बेटा है पुष्कल. బేహోష్ మీన్స్ అన్కాన్షియస్, అపస్మారక స్థితిలో. అంటే ఇక్కడ పుష్కలుడు అపస్మారక స్థితిలో ఉన్నాడు కదా, అన్కాన్షియస్లో ఉన్నాడు కదా. ఆ మాట విన్న శత్రుఘ్నుడు చాలా బాధపడ్డాడు. फिर उन्होंने लव से लड़ने के लिए हनुमान को भेजा. ఈసారి లవ్తో పోరాటానికి హనుమంతుడిని పంపించారు. హనుమాన్ ఆకర్ లవ్ కో డరానే లగే. హనుమంతుడు వచ్చి లవ్ని భయపెట్టడం ప్రారంభించాడు. మగర్ లవ్ నే హనుమాన్ కి బాతోं का जवाब तीरों से देना शुरू किया. కానీ హనుమంతుడు ఎంత భయపెట్టించినా లవ్ భయపడకుండా అతని సమాధానం బాణాలతో చెప్పాడు. थोड़ी देर की लड़ाई के बाद हनुमान बेहोश होकर गिर पड़े. ఈసారి మళ్ళీ హనుమంతుడు కూడా లవ్ వేసిన బాణం తగిలి హనుమంతుడు కూడా అన్కాన్షియస్లోకి వెళ్ళిపోయాడనమాట. నెక్స్ట్ పేరా. इस बार शत्रुघ्न अपने रथ पर सवार होकर अपनी तमाम बची फौज लेकर घोड़े को छुड़ाने के लिए रवाना हुए. హనుమంతుడు కూడా ఇక స్పృహ కోల్పోయాడని తెలుసుకున్న శత్రుఘ్నుడు ఈసారి శత్రుఘ్నుడే మిగిలిన సైన్యాన్ని తీసుకొని రథమెక్కి ఆ గుర్రాన్ని కాపాడాలని బయలుదేరాడు. లవ్కి దేక్కర్ శత్రుఘ్న చౌక్ పడే. చౌక్ మీన్స్ ఆశ్చర్యపోవట. లవ్ని చూసి శత్రుఘ్నుడు చాలా ఆశ్చర్యపోయాడు. అరే ఇస్ లड़के की सूरत शक्ल तो बिल्कुल भाई रामचंद्र जैसे मिलता है. అరే ఈ అబ్బాయి చూడటానికి సేమ్ శ్రీరామచంద్రుల్లాగా ఉన్నాడు అని ఆలోచిస్తున్నాడు. కహీ సీతాజీ యహీతో నహీ రహతీ హై. కానీ సీతాదేవి అయితే ఇక్కడ ఉండడం లేదు కదా. ఔర్ యహ్ లడకా ఉన్హీ కా తో నహీ హై. కానీ ఈ అబ్బాయి సీతాదేవికి చెందిన అబ్బాయి అయితే కాదు కదా అని ఆలోచిస్తున్నాడు. నెక్స్ట్ పేరా.
యహ్ సోచ్కర్ ఉన్హోంనే లవ్ సే పూఛా. ఇది మొత్తం ఆలోచిస్తూ లవ్ని ఈ విధంగా అడుగుతున్నాడు శత్రుఘ్నుడు. తుమ్హారా నామ్ క్యా హై, నీ పేరేమిటి? తుమ్ కిస్కే లడ్కే హో, నీవు ఎవరబ్బాయివి? తుమ్నే యహ్ గోడా కిస్లియే పకడా హై, నువ్వు ఈ గుర్రాన్ని ఎందుకు పట్టుకున్నావు? యది తుమ్కో గోడే కా షౌక్ హై, నీకు ఈ గుర్రం అంటే ఇష్టముందా? తో తుమ్ ఇస్ గోడే కో చోడ్ దో, నీవు ఈ గుర్రాన్ని వదిలేసేయ్. మై ఇస్సే బి బఢియా గోడా తుమ్కో ఇనామ్ మే దుంగా. ఇనామ్ అంటే గిఫ్ట్, బహుమతి, ప్రైజ్ అనమాట. నేను ఈ గుర్రాన్ని వదిలిపెట్టిస్తే నీకు ఒక మంచి గుర్రాన్ని, పెద్ద గుర్రాన్ని గిఫ్ట్గా ఇస్తాను అని శత్రుఘ్నుడు లవ్తో చెప్తున్నాడు. లవ్ని జవాబు దియా, ఈసారి లవ్ సమాధానం ఇస్తున్నాడు. ఆప్ మేరే నామ్ పూచ్కర్ క్యా కీజియేగా, మీరు నా పేరు తెలుసుకొని ఏం చేస్తారు? ఆప్ ఇస్ గోడీ కో చాహతే హై తో ఆయియే, మీకు ఈ గుర్రం కావాలి అని అంటే రండి. మేరే సాత్ లడియే, నాతో పోరాటం చేయండి, యుద్ధం చేయండి అంటున్నాడు. మై బినా లడాయి యహ్ గోడా నహీ దుంగా, పోరాటానికి రాకపోతే నేను ఈ గుర్రాన్ని ఇవ్వను. శత్రుఘ్నన్, ఈసారి శత్రుఘ్నన్ అడుగుతున్నాడు. తుమ్ యుద్ధ కర్నా క్యోం చాహతే హో, నువ్వు యుద్ధం ఎందుకు చేయాలనుకుంటున్నావు? మై జాన్తా హూ కి తుమ్ బడే బహదూర్ హో ఔర్ తుమ్నే మేరీ ఫౌజ్ కి శిక్షత్ ది. శిక్షత్ అంటే ట్రైనింగ్ అనమాట. నీవు చాలా ధైర్యవంతుడివి, నిన్ను మా సైన్యంలో, ఫౌజ్ అంటే సైన్యం అనమాట, నిన్ను మా సైన్యంలో చేర్పించుకొని ట్రైనింగ్ ఇస్తాను. లేకిన్ యహ్ యజ్ఞ కా గోడా హై, కానీ ఇది యజ్ఞం చేసిన గుర్రము. ఇస్కో జో పకడేగా వహ్ బాగి సమజ్ జాయేగా ఔర్ శ్రీరామచంద్రజీకి భారీ ఫౌజ్ కే సాత్ ఉస్కే లడ్నా పడేగా. ఈసారి భారీ సైన్యంతో లవ్తో పోరాటానికి దిగవలసి వచ్చింది శత్రుఘ్నుడు. నెక్స్ట్ లవ్, అచ్చా తో మై బాగి హూ और रामचंद्र जी की भारी फौज के साथ लड़ने को तैयार हूँ. సరే నేను తిరుగుబాటుదారుణ్ణే, బాగి అంటే తిరుగుబాటుదారుడు, రెబల్ అనమాట. సరే నేను తిరుగుబాటుదారుణ్ణే. రామచంద్రజీకి భారీ ఫౌజ్కే సాత్ లడ్నేకో తయారు హూ, నేను రామచంద్రజీ యొక్క సైన్యంతో పోరాడాలని సిద్ధంగా ఉన్నాను. తయారు హూ మీన్స్ రెడీగా ఉన్నాను, సిద్ధంగా ఉన్నాను అని. శత్రుఘ్నన్, క్యో ఏక్ గోడేకే పీచే అపని జాన్ దేనా చాహతే హో, ఎందుకు నీవు ఒక గుర్రం కోసం నీ ప్రాణాలను వదలాలనుకుంటున్నావు? లవ్, मैं एक क्षेत्रानी का लड़का हूँ, క్షేత్రి अपनी जान की परिवाह नहीं करते. నేను ఒక క్షేత్రీయ అబ్బాయిని, క్షేత్రియులు ప్రాణం వదులుకోవడానికైనా సిద్ధంగా ఉంటారు. శత్రుఘ్నన్, తో క్యా తుమ్ బినా లడే నహీ దోగా, సరే నువ్వు పోరాడాల్సిందేనా అని అంటున్నాడు. లవ్, హరిగీజ్ నహీ, ఖచ్చితంగా నేను పోరాడాల్సిందే అని అంటున్నాడు లవ్. యహ్ కహకర్ లవ్ నే తీర్ చోడ్నా షురూ కర్ దియా. ఈ విధంగా మాట్లాడుతూ లవ్ శత్రుఘ్నన్ మీదకి బాణాలను వదలడం మొదలుపెట్టాడు. అబ్ శత్రుఘ్నన్ కో భీ లాచర్ హోకర్ లడ్నా పడా. ఇక శత్రుఘ్నన్ కూడా చేసేదేం లేక యుద్ధం చేయవలసింది, అంటే లాచార్ అంటే నిస్సహాయిగా ఉండవలసి వచ్చింది. దోనో బడే బహదూర్ తే, బహదూర్ అంటే ధైర్యవంతుడు, ఇద్దరు కూడా చాలా ధైర్యవంతులు. దోనోం తీర్ చలానే మే హోషియార్ తే, ఇద్దరూ కూడా బాణాలను వదలటంలో బాగా తెలివైన వాళ్ళు. ఏక్ రామ్ కా లడ్కా తా తో దూసరా ఉన్కా బాయి, ఒక అబ్బాయి అందులో రాముని కొడుకు, ఇంకొక అతను రాముని తమ్ముడు. ఆధే గంటే తక్ లడాయి హోతీ రహీ, ఈ విధంగా అరగంట పాటు వాళ్ళిద్దరి మధ్య పోరాటం జరిగింది. తీరంకి వర్షిసి హోనే లగి, ఒక విధంగా బాణాల వర్షం కురిసినట్లే అయిపోయింది. యహ్ కహనా ముష్కిల్ తాకి కిస్కి జీత్ హోగి, వాళ్ళిద్దరిలో ఎవరు గెలుస్తారో చెప్పడం చాలా కష్టంగా ఉంది. ఇసీ సమయ లవ్ కా ఏక్ తీర్ శత్రుఘ్నన్ కే కలేజ్ మే ఆ లగా, ఇదే సమయంలో లవ్ వేసిన బాణము శత్రుఘ్నన్కి తగిలింది. కలేజే అంటే కాలేయము లేదా లివర్ అని. तीर के लगते ही शत्रुघ्न बेहोश होकर अपने रथ में गिर पड़े. ఆ బాణము తగిలిన వెంటనే శత్రుఘ్నను అన్కాన్షియస్లోకి వెళ్ళిపోయాడు. ఉస్కి గిర్నే ఖబర్ సున్కర్ సారీ ఫౌజ్ మే భగదడ్ మచ్ గయి. భగదడ్ అంటే తొక్కిసలాట అనమాట. ఎప్పుడైతే శత్రుఘ్నుడు స్పృహ కోల్పోయాడో అప్పుడు వెంటనే ఇక మిగతా సైనికులందరూ కూడా ఒకళ్ళ మీద ఒకళ్ళు పడి తొక్కిసలాట జరిగింది.
లోకు హాయ్ హాయ్ కర్నే లగే. ఇంకా వెంటనే అక్కడ ఉన్న సైనికులు దేవుడి పేరు తలుచుకుంటూ ఉన్నారు. నెక్స్ట్ పేరు శత్రుఘ్న్ కా జఖ్మ్ గహరా నహీ థా. శత్రుఘ్న్కి తగిలిన బాణము అంత గట్టిగా తగలలేదు. వే తురంత్ హోష్ మే ఆ గయే ఔర్ ఫిర్ లడ్నే లగే. వెంటనే స్పృహలోకి వచ్చి ఇక పోరాటానికి దిగాడు. వే గుస్సీ మే ఆఖర్ బడి ఫుర్తీ సే తీర్ చూడనే లగే. ఇక శత్రుఘ్నునికి ఎంతో కోపం వచ్చి ఆవేశంతో బాణాలను వదలటం మొదలుపెట్టాడు. ఫిర్ బి లవ్ బహుత్ దేర్ తక్ ఉన్కా ముకాబలా కర్తా రహా. వాళ్ళిద్దరూ చాలాసేపు పోరాడుతూనే ఉన్నారు. లేకిన్ బెచారా లడితే తక్ గయా. ఇక పోరాడి వాళ్ళకు కూడా ఇక అలసిపోయారనమాట. అకేలే ఉస్నే శత్రుఘ్న్కి ఫౌజ్ కో కయి బార్ హరాయా తా. శత్రుఘ్న్ యొక్క సైన్యాన్ని లవ్ చాలాసార్లు ఓడించాడు. కితనే హీ బహదూరోం కో యమరాజ్ కే ఘర్ బేజ్ దియా థా. ఇంతమంది ధైర్యవంతులు అంటే సైనికులు అనమాట. ఇంతమంది ధైర్యవంతుల్ని యముడి ఇంటికి పంపించిందా అని ఎవరా అని చూస్తే లేకిన్ ఆఖిర్ లడ్కి హీ తోతా. ఎవరు? లవ్, అబ్బాయి అనమాట. లడితే ఉస్కే హాత్ తక్ గయే. ఇక వాళ్ళు కూడా పోరాడి చేతులు బాగా నొప్పి పుట్టి అలసిపోయి ఉన్నారనమాట. హాత్ తక్ గయే అంటే చేతులు అలసిపోయడం. ఇతనే మే శత్రుఘ్న్ కే ఏక్ తీర్నే ఆఖర్ ఉస్కో బేహోష్ కర్ దియా. ఇక చివరిగా శత్రుఘ్న్ యొక్క బాణము లవ్కి తగిలి లవ్ కూడా అన్కాన్షియస్లోకి వెళ్ళిపోయాడు. लव के बेहोश होती ही शत्रुघ्न की फौज में खुशी फैल गई. ఇక లవ్ స్పృహ కోల్పోయాడని తెలిసిన తర్వాత శత్రుఘ్ని సైన్యంలో సంతోషం నిండిపోయింది. సబ్ లోగ్ శత్రుఘ్న్కి బహాదూరీకి తారీఫ్ కర్నే లగే. ఇక సైనికులందరూ కూడా శత్రుఘ్ని యొక్క బహాదూరి అంటే ధైర్యం అనమాట. శత్రుఘ్ని ధైర్యాన్ని మెచ్చుకుంటున్నారు. శత్రుఘ్న్ లవ్ కో उठाकर रथ पर रखा और अपनी फौज के साथ खेमे की तरफ रवाना हुए. ఇక లవ్ స్పృహ కోల్పోయాడు అని లవ్ని రథం మీద కూర్చోబెట్టారు. ఇక సేమే అంటే శిబిరాలు అనమాట. వాళ్ళు ప్రజెంట్ ఉండడానికి ఒక క్లాత్తో శిబిరాలను ఏర్పాటు చేసుకున్నారు కదా. ఇంకా ఆ శిబిరాల వైపు లవ్ని తీసుకెళ్ళడానికి స్టార్ట్ అయ్యారు. లాస్ట్ పారాగ్రాఫ్ మా यह देखकर मुरियों के लड़के जो पड़ों की आड़ में खड़े तमाशा देख रहे थे. ఇక మిగతా మునుల పిల్లలు వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు చెట్ల వెనకాల నిలబడి చూస్తూ ఉన్నారు. దౌడితే హుయే సీతాకే పాస్ గయే ఔర్ బోలే. వాళ్ళు పరిగెత్తుకుంటూ వెళ్ళి సీతాదేవికి చెప్పారు, మాతాజీ గజబ్ హో గయా. అంటే గజబ్ అంటే ఇక్కడ ఒక సంఘటన లేదా విపత్తు, ఒక సంఘటన జరిగింది. ఆజ్ లవ్నే కిస్కా గోడా పకడా లియా. లవ్ ఎవరో ఒక గుర్రాన్ని పట్టుకున్నాడు. ఉస్కే చుడానే కే లియే బహుత్ షే లోగ్ ఆయే. ఆ గుర్రాన్ని వదిలించడానికి చాలా మంది జనాలు అంటే సైనికులు వచ్చారు. లేకిన్ లవ్నే ఉన్ సబ్కో హరా కర్ భాగ్ దియా. కానీ లవ్ అందరిని ఓడించాడు. ఆఖిర్ ఏక్ బడా బహదూర్ రాజా రథ్ పర్ సవార్ హోకర్ ఆయా. చివరిగా ఒక ధైర్యవంతుడు రథం మీద వచ్చాడు. बेहोश लव ने उसको भी अपनी तीरों से बेहोश कर दिया. మొదటిగా లవ్వే ఆ ధైర్యవంతుడిని స్పృహ కోల్పోయేలా చేశాడు. లేకిన్ వహ్ ఆద్మీ బహుత్ జల్దీ హోష్ మే ఆ గయా. కానీ ఆ ధైర్యవంతుడు వెంటనే స్పృహలోకి వచ్చాడు. ఔర్ ఫిర్ లడ్నే లగా. వెంటనే పోరాటానికి మొదలయ్యాడు. ఇస్ బార్ ఉస్నే లవ్ కో బేహోష్ కర్ దియా. ఈసారి ఆ ధైర్యవంతుడు లవ్ని స్పృహ కోల్పోయేలా చేశాడు. ఔర్ ఉసే అపనే రథ్ మే బిఠాకర్ నా మాలూమ్ కహా లే జా రహా హై. అతను లవ్ని రథం మీద కూర్చోబెట్టి తీసుకొని వెళ్తున్నాడు. ఎక్కడికి తీసుకొని వెళ్తున్నాడో లవ్కి కూడా తెలియదు కదా అనేసి ఆ మునుల యొక్క పిల్లలు సీతాదేవితో చెప్తున్నారు. ఓకే బచ్చం, ఈ లెసన్ ఇంతవరకేనమ్మా. నెక్స్ట్ 11th లెసన్ ఖుష్కి బహాదూరీలో ఏం జరిగిందని తర్వాత తెలుసుకుందాము. लव की गिरफ्तारी। सारांश सुनिए बच्चों। पुष्कल और हनुमान की हार के बाद शत्रुघ्न ने
लव से खुद लड़ने का निर्णय किया। పుష్కరుడు మరియు హనుమంతుడు ఓటమి తర్వాత ఆ యుద్ధంలో శత్రుఘ్నుడు పోరాటం చేయాలని నిర్ణయించుకున్నాడు. వే అప్పని సారి సేనా లేకర్ లవ్ సే లడ్నే గయే. అతని యొక్క సైన్యాన్ని తీసుకొని పోరాటానికి దిగాడు. మైదాన్ మే శత్రుఘ్నన్ నే లవ్ కో దేకా. ఆ పోరాట స్థలంలో శత్రుఘ్నుడిని లవ్ చూశాడు. ఉన్కో లవ్కి సూరత్ శ్రీరామచంద్రజీ జైసీ లగి. లవ్ని చూడంగానే శత్రుఘ్నుడికి ఆ లవ్ శ్రీరామచంద్రజీ లాగా అనిపించింది. ఇస్లియే శత్రుఘ్నన్ లవ్ సే నామ్ గామ్ పూछने లగే. అందుకనే అతను లవ్ యొక్క పేరు ఊరు అవన్నీ తెలుసుకోవడానికి ప్రయత్నించాడు. లేకిన్ లవ్ నే శత్రుఘ్నన్ సే సాఫ్ సాఫ్ కహా కి లడాయి కే బినా మై గోడా నహీ చోడుంగా. ఓకే, పోరాటం చేయకపోతే నేను గుర్రాన్ని మాత్రం వదలను అని లవ్ చెప్పాడు. సెకండ్ పేరా. శత్రుఘ్నన్ లాచర్ హోకర్ లడ్నే కో తయారు హుయే. ఇక చేసేదేమీ లేక శత్రుఘ్నుడు కూడా పోరాటానికి దిగాడు. లవ్నే బీ తీర్ చోడ్నా షురూ కర్ దియా. లవ్ బాణాలని వదిలాడు. थोड़ी देर की लड़ाई के बाद लव का तीर लगने से శత్రుఘ్నన్ గిర్ గయే. కొద్దిసేపటి తర్వాత లవ్ వేసిన బాణము శత్రుఘ్నుడికి తగిలి శత్రుఘ్నుడు స్పృహ కోల్పోయాడు. ఫిర్ బి సంభల్కర్ వే లడనే లగే. మళ్ళీ వెంటనే స్పృహలోకి వచ్చి పోరాటం మొదలైంది. బహుత్ దేర్ కి లడాయి కే బాద్ లవ్ బి థక్ గయా. చాలాసేపు వరకు వీళ్ళిద్దరూ పోరాడి అలసిపోయారు. ఇసి బీచ్ శత్రుఘ్నన్ కా ఏక్ తీర్ ఆకర్ లవ్ పర్ లగా. ఇక చివరిగా శత్రుఘ్నుని యొక్క బాణము లవ్కి తగిలింది. లవ్ బేహోష్ హోకర్ గిర్పడా. లవ్ కూడా స్పృహ కోల్పోయాడు. శత్రుఘ్నన్ లే లవ్ కో గిర్ఫతార్ కర్కే రథ్ పర్ రఖా. ఇక లవ్ని తీసి రథం మీద కూర్చోబెట్టారు. ఔర్ సేనాకే సాత్ అపనే ఖేమేకి ఓర్ రవాణా హుయే. ఇక శత్రుఘ్నుడు తన సైన్యంతో పాటు లవ్ని కూడా రథం మీద కూర్చోబెట్టుకొని వాళ్ళ శిబిరాల వైపు తీసుకువెళ్ళారు. సారాంశంలో లాస్ట్ లైనమ్మా. यह खबर मुनियों के लड़कों के द्वारा सीताजी को मालूम हुई. ఈ విషయము మునుల యొక్క పిల్లల ద్వారా సీతాదేవికి తెలిసింది. नेक्स्ट क्वेश्चन एंड आंसर सुनिए बच्चों. फर्स्ट क्वेश्चन, लव से लड़ने के लिए శత్రుఘ్నన్ ने पहले किसको भेजा. లవ్తో పోరాటానికి శత్రుఘ్నుడు మొదటిగా ఎవరిని పంపించాడు. లవ్ से लड़ने के लिए శత్రుఘ్నన్ ने पहले సేనాపతి కాలజిత్ కో భేజా. లవ్తో పోరాడమని మొదటిగా సైనికుల అధ్యక్షుడు అయిన కాలజిత్ని పంపించారు. సెకండ్ క్వశ్చన్, పుష్కల్ కౌన్ తా. పుష్కలుడు ఎవరు. జవాబ్, పుష్కల్ భరత్ కా పుత్ర తా. పుష్కలుడు భరతుని యొక్క కొడుకు. ఓకే స్టూడెంట్స్, లైక్ కొట్టండి, షేర్ చేయండి. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ లెసన్ విన్న వాళ్ళు ఈ లెసన్ ఎట్లా ఉంది అని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఎవరైనా హిందీ ఎగ్జామ్స్ రాసే వాళ్ళు ఉంటే కనుక వాళ్ళకి మన ఛానల్ గురించి తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ స్టూడెంట్స్.